హలో హాయ్ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రశ్న అడగబోతున్నాను. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటారని చెప్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సగం మంది మాత్రమే ఎందుకు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు? ఒక హిందువుల పండుగలు వచ్చినాయంటే, హిందువుల పండుగలు చాలా ఉంటాయి. అంటే వారికి ఇష్టం వచ్చిన పండుగలు వారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఏ ఒక్క పండుగ చేసినా కానీ మీరు చేసే పండుగ అబద్ధము, తప్పు, అది చేయకూడదు అని ఆ హిందువు చెప్పడు. అలాగే ముస్లింలలో కూడా కానీ వాళ్ళు చేసే పండుగల్లో సగం మంది చేస్తూ సగం మంది చేయకుండా ఏముండరు, అందరూ చేస్తారు. కానీ క్రైస్తవుల్లో మాత్రము సగం మంది పాస్టర్లు ఏకంగా సభలో పెట్టి ఇది క్రిస్మస్ పండుగ అంటే చేయకూడదు, ఇది ఒక రోమన్ల ఆరాధన పండుగ, మనకు సంబంధం లేదు, మనకు బైబిల్లో లేదని సగం మంది చెప్తుంటారు. సగం మంది ఏమి లేదు 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 మనకి ఇంకా పండుగలు గతి లేవు, ఇది ఒకటే ఉన్నది, అదొకటి పెట్టినారు అప్పట్లో అని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంత దరిద్రం ఎవరికైనా ఉంటుందా? చేసుకుంటే పండుగ చేసుకుంటే కనీసము అందరూ ఉన్న వాళ్ళు మొత్తం అన్న చేసుకోవాలి కదా. ఉండేది ఒకటే పండుగ గతి, ఆ గతి పండుగకైనా కానీ అందరూ పని చేసుకోవాలి కదా. సగం మంది ఏమో కాదు 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 చేయకూడదు అంటారు, సగం మంది ఏమో చేసుకోవచ్చు అంటారు. ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంకా గతి లేక ఖచ్చితంగా చేసుకోవాలని చేసుకుంటారు. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు మా పండుగ అంటే, ప్రపంచవ్యాప్తంగా ఏంది అసలుకి ఉన్న ఏ ఒక్క దేశంలో కూడా ఉన్న వాళ్ళు అందరూ చేయరు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.